హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 యొక్క అప్డేట్ అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఐటీఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. నవంబర్ 27 నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతాయా లేదో చూద్దాం ఈ వీడియోలో. అసలుకి సుప్రీంకోర్టులో ఏం జరిగింది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోయి ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఎవరైతే ముఖ్యంగా ఐటీఐ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలానే 10th వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది. నేను విత్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియోని చూడండి. ఇప్పుడు केस की तैयारी लगभग पूरी हो गई है और 100% इस केस में स्टे होगा। 27 नवंबर 2025 को यह एग्जाम नहीं होगा। AITO मैं किसी के साथ कुछ भी नहीं हूं, मेरा इंडिविजुअल काम है और जो भी इस तरह से दिग्भ्रमित कर रहे हैं उनके झांसे में नहीं आए। वही मैं कहना चाह रहा हूं। पैसा भी वेस्ट गया, 2 साल वेस्ट गया। अब उसमें कई ऐसे स्टूडेंट होंगे जो 2 साल ITI करने का उनका एज हो सकता है लैप्स हो जाए, हाँ एज ओवर हो गया हो, तो ऐसे कई लाख स्टूडेंट हैं जो इससे एग्रीव्ड हैं। तो मैं आपके चैनल के माध्यम से यही कहना चाह रहा हूं कि मैं ITI के स्टूडेंट के साथ हूं और केस की तैयारी लगभग पूरी हो गई है और 100% इस केस में स्टे होगा। 27 नवंबर 2025 को यह एग्जाम नहीं होगा। सर स्टूडेंट्स ये भी पूछ रहा है कि अगर केस उसमें PL फाइल आपने कर दिया तो 27 नवंबर से पहले सुनवाई हो जाएगी? एकदम चूंकि 27 नवंबर जैसा कि मैं कैलेंडर देख रहा हूं, 27 नवंबर जो है आपका थर्सडे लग रहा है, बृहस्पतिवार लग रहा है। अब सुप्रीम कोर्ट खुल जाएगी सोमवार को, तो सोमवार मिल गया, मंगल मिल गया, बुधवार मिल गया, 3 दिन मिला है। 3 दिन में तो इस केस का रुख बदल जाएगा। इस एग्जाम को जो है तहस नहस कर दूंगा मैं। इसलिए आप एकदम 100% आश्वस्त रहिए कि 27 तारीख के एग्जाम पर एग्जाम होने के पहले स्टे लग जाएगा। చూశారు కదా మీరు ఈ వీడియోని కల్లారా. మనకి క్యాట్లో కోర్టు కేసు అనేది డిస్మిస్ చేశారు. అందుకని చెప్పి వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారనమాట. ఢిల్లీ హైకోర్టులో కూడా కేసు అనేది డిస్మిస్ చేశారు. అందుకని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టుని రీచ్ అయినారు. సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది వేశారనమాట. మనకి ఆయన ఎవరంటే ఐటీఐ తరపు నుంచి వచ్చిండే లాయర్ అనమాట. ఆయన సుప్రీంకోర్టులో వాదించడానికి వచ్చిండే లాయర్ అనమాట. ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు అనమాట 100% స్టే అనేది ఖచ్చితంగా ఇస్తారు అని. యాక్చువల్గా మనకి సుప్రీంకోర్టుకి సాటర్డేనే వెళ్ళాలన్నమాట. కానీ సాటర్డే సండే అనేది హాలిడే ఉంటుంది కాబట్టి ఈరోజు మండే వెళ్ళారనమాట. ఆయన ఏం చెప్తున్నాడంటే మండే కానీ ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఈ 3 డేస్లో మనకి కేసు అనేది ఎప్పుడైనా కూడా మారిపోవచ్చు. కాబట్టి మండే కానీ ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఎటువంటి అప్డేట్ అయినా రావచ్చు. మనకి డైరెక్ట్ అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అవ్వచ్చు అనమాట. మనకి ఒకవేళ మనకి సుప్రీంకోర్టులో ఐటీఐ విన్ అయిందంటే అఫీషియల్ నోటీస్ అనేది వస్తుంది. లేకుంటే మనకి యథావిధిగానే కండక్ట్ అవుతాయి అనమాట ఎగ్జామ్స్ అనేటివి. ఈ 3 డేస్లో ఎగ్జామ్ స్టే అనేది అడగడానికి సుప్రీంకోర్టుకి వెళ్తున్నారనమాట. ఇప్పుడు మాట్లాడేది ఐటీఐ తరపు నుండే లాయర్ అనమాట. కాబట్టి 100% నేను స్టే ఇప్పిస్తాను అని చెప్తున్నారనమాట ఐటీఐ లాయరు. ఎందుకంటే ఐటీఐ వాళ్ళకే అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తున్నారనమాట కేసు. కాబట్టి ప్రతి ఒక్క వాదన అనేది వింటారు. మళ్ళీ సుప్రీంకోర్టులో వినిన తర్వాత మనకి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ అనేది ఇస్తుందన్నమాట. ఎందుకంటే క్యాట్లో ఇచ్చారు, క్యాట్లో డిస్మిస్ చేశారు. అలానే మనకి హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వింటారనమాట సుప్రీంకోర్టులో. ఒకవేళ మనకి సుప్రీంకోర్టులో స్టే అనేది విధిస్తే మనకి ఎగ్జామ్స్ అనేటివి ఇంకా లేట్ అవుతాయన్నమాట. లేదు మనకి సుప్రీంకోర్టులో కూడా మనకి డిస్మిస్ చేశారంటే కేసు మాత్రం 27 నుంచి మనకి యథావిధిగా ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ అవుతాయన్నమాట. ఇంకా అఫీషియల్ నోటీస్ అనేది మనకి రాలేదు కాబట్టి యథావిధిగా మనకి ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతూనే ఉండాలన్నమాట. నేను ఏదైనా మీకు అప్డేట్ వచ్చిందంటే సుప్రీంకోర్టు నుంచి ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వడానికి ఫ్రీ PDFs అనేటివి ప్రొవైడ్ చేశాను అనమాట టెలిగ్రామ్ గ్రూప్లో. కాబట్టి ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకుండా వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అవేర్నెస్ వీడియో అనమాట ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన వీడియో ఇది. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. జై హింద్, జై భారత్.